నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్ మూవీ అందరూ చూసే ఉంటారు. ఈ సినిమా మొత్తం చిన్న ఉద్యోగి కోట్లు ఎలా సంపాదిస్తాడు అనే కాన్సెప్ట్తో రన్ అవుతుంది. స్టాక్ మార్కెట్స్ గురించి కొంచెం ఐడియా ఉంటే ఈ సినిమా పూర్తిగా అర్థమవుతుంది. అయితే సెకండ్ హాఫ్ మొత్తం హర్షద్ మెహతా చుట్టూనే తిరుగుతుంది ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి హర్షద్ మెహతా చేసిన స్కామ్ ఏంటో అందరూ గూగుల్ చేస్తున్నారు. అసలు హర్షద్ మెహతా చేసిన అంత పెద్ద స్కామ్ ఏంటో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. హర్షద్ మెహతా మొదటిసారి 1980లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అడుగుపెట్టాడు. అప్పుడు ఎవరూ అనుకోలేదు 10 సంవత్సరాల తర్వాత ఒక సాధారణ ఉద్యోగి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఒక బిగ్ బుల్గా మారతాడని. 15,000 స్క్వేర్ ఫీట్ ఇల్లు, లగ్జరీ కార్లు, లావిష్ ఆఫీసు, ఇలా ఓనర్ అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. అయితే ఇప్పటి వరకు అంతగా హర్షద్ గురించి ఎవరికి తెలియని వాళ్ళకు కూడా 1992లో అతను చేసిన పెద్ద స్కామ్తో ఈ పేరు మారుమోగిపోయింది. హర్షద్ మెహతా గుజరాత్లో ఒక పేద కుటుంబంలో పుట్టాడు. కుటుంబ పరిస్థితుల కారణంగా ఒక షేర్ మార్కెట్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అయితే హర్షద్ మెహతా పని ఏంటంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ముందు నించొని షేర్లు అమ్ముతున్నాం కొనుక్కోండి అంటూ అరిచేవాడనమాట. అలా అతను చేస్తున్న పనిలో మంచి ప్రాఫిట్ సంపాదించాడు. ఇలా ఒకరోజు షేర్లు అమ్ముతున్న టైంలో ఒక వ్యక్తి వచ్చి నికాస్ కంపెనీ షేర్లు కావాలి, 1000 ఉంటే 1000, 2000 ఉంటే 2000 అని అడిగాడట. అరే ఆ కంపెనీ షేర్లు ఎవరు కొనుక్కోరయ్యా, ఆ కంపెనీ ఎప్పుడు లాస్లో ఉంటుందని అన్నాడు హర్షద్ మెహతా. అయినా సరే ఆ వ్యక్తి వినకుండా నాకు అవే కావాలని అడిగాడట. ఇదే హర్షద్ మెహతాకి టర్నింగ్ పాయింట్. ఇక అతను వదిలేట్టులేడు. నాకెందుకులే, అమ్మితే నాకే లాభం కదా, అరే ఆ పైపుల కంపెనీ షేర్లేవో ఎప్పటి నుంచో అలా పడున్నాయి కదా, అవి ఎవరు ఎలాగో కొనుక్కోవడం లేదు, మంచి బేరం తగిలింది, ఒక పిచ్చోడు కొనుక్కోడానికి వచ్చాడు, అమ్మేద్దామని మొత్తం అమ్మేశాడు. అతను కొనుక్కొని వెళ్ళిపోయాడు. ఇక 3 రోజుల తర్వాత ఇతను ఏవైతే షేర్లు అమ్మాడో పైపుల కంపెనీ షేర్లు, వాటి గురించి ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. నికాస్ ఇండియా పైపుల కంపెనీ అమెరికాతో టైఅప్ అయింది అని. ఓర్ని, అందుకేనా అతను ఆ కంపెనీ షేర్లు అన్ని కొనుక్కున్నాడు అని హర్షద్ మెహతా మైండ్లో ఒక బల్బు వెలిగింది. ఇక రెగ్యులర్గా మళ్ళీ షేర్లు అమ్ముకుంటుంటే వచ్చిన వాళ్ళందరూ నికాస్ పైపుల కంపెనీ షేర్లు కావాలని అడగడం మొదలుపెట్టారు. 3 రూపాయలు ఉన్న షేరు విలువ 20 రూపాయల వరకు పెరిగిపోయింది. అప్పుడు హర్షద్ మెహతా అనుకున్నాడు, 3 రోజుల క్రితం 3 రూపాయలకు 3000 షేర్లు అమ్ముకున్నాను, అరే ఆ షేర్లు ఇప్పుడు ఉండుంటే మంచి లాభం వచ్చి ఉండేది కదా అని. తాను పనిచేస్తున్న ఓనర్ దగ్గరికి వెళ్ళి అతనితో అన్నాడట, సార్ నేను నికాస్ కంపెనీ షేర్లు అమ్మినప్పుడు 3 రూపాయలు, ఇప్పుడు వాటి విలువ 20కు పైగా పెరిగిపోయింది. ఆ వ్యక్తికి షేర్లు ఎలా ఇంతలా పెరుగుతాయని తెలుసుకోగలిగాడు అని. అప్పుడు వాళ్ళ ఓనర్ చెప్పాడు, కంపెనీ నుంచి ఈ వార్త బయటికి వచ్చినట్లుంది, అందుకే ఆ వ్యక్తి అన్ని షేర్లు తక్కువ కొనుక్కోగలిగాడు, ఇప్పుడు లాభానికి అమ్ముకుంటున్నాడు, అది అంతా బిజినెస్ టాక్టిక్స్ అని చెప్పాడు. ఇక హర్షద్ మెహతాకి తోడబుట్టిన అన్న ఒకరు ఉన్నారు. అతని పేరు అశ్విన్ మెహతా. వాళ్ళ అన్న బ్యాంక్ ఎంప్లాయ్. అతనితో అన్న మనం కూడా ఇలాగే షేర్ల గురించి తెలుసుకొని కొందామని అన్నాడట. దానికి అతను వద్దు, అది మంచి పద్ధతి కాదు, తప్పని చెప్పాడట. కానీ హర్షద్ మెహతా మాత్రం ఇలా షేర్లు నేను ఎన్ని రోజులు అమ్ముకుంటే ధనవంతుడిని అవుతాను అనుకొని కొన్ని కంపెనీలకు వెళ్ళి అక్కడ ఉండే యూనియన్ లీడర్స్తో టైఅప్ అయ్యాడట. ఎందుకంటే కంపెనీకి సంబంధించిన విషయాలు ఓనర్ తర్వాత యూనియన్ లీడర్స్కే తెలుస్తుంది. ఇక ఈ లీడర్లతో మాట్లాడుకొని కంపెనీకి సంబంధించిన విషయాలు చెప్తే నేను షేర్లు కొనుక్కుంటాను, వచ్చిన లాభంలో 50% మీకు 50% నాకు అని డీల్ మాట్లాడుకున్నాడట. ఇక ఆ కంపెనీల నుంచి విషయం తెలియగానే ఫలానా కంపెనీ షేర్లు కొనడం అమ్మడం చేసేవాడట. ఇటు మామూలుగా రోజు షేర్లు అమ్మకం చేస్తూనే ఇది సైడ్ బిజినెస్గా స్టార్ట్ చేశాడట. మొత్తానికి సైడ్ బిజినెస్ వల్ల అప్పట్లో 10 లక్షలు సంపాదించాడట. మళ్ళీ ఆ డబ్బును షేర్ మార్కెట్లోనే పెట్టాడు, ఫ్యూచర్లో లాభాలుంటాయి కదా అనుకొని. అయితే ఒకానొక టైంలో కొన్ని కారణాల వల్ల బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కుప్పకూలిపోయింది. ఇంకేముంది, పెట్టిన డబ్బంతా ఆవిరైపోయింది. ఇక అప్పుడు హర్షద్ ఫిక్స్ అయ్యాడు, ఈ ట్రేడింగ్ వల్ల లాభం లేదు, నేనే ఒక కంపెనీ పెట్టి అందరికీ షేర్ల విషయంలో సలహాలు ఇద్దామని అనుకున్నాడు. అనుకున్న వెంటనే హర్షద్ వాళ్ళ అన్న అశ్విన్ ఇద్దరూ కలిసి ఇంట్లో ఉన్న బంగారంతో గ్రోమోర్ అనే కొత్త కంపెనీ స్టార్ట్ చేశారు. ఇక ఇలా షేర్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి సలహాలు తీసుకునేవారు. అసలు వీళ్ళ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంపెనీ షేర్లు కొనాలి, ఫ్యూచర్లో ఏ కంపెనీ షేర్లు కొనాలి, ఎలా పెరుగుతాయి, ఎప్పుడు అమ్మాలి, ఏ కంపెనీ షేర్లు తగ్గుతాయి, ఇలా కస్టమర్స్కి చెప్పేవారనమాట. ఇలా చిన్న కంపెనీగా స్టార్ట్ చేసిన గ్రోమోర్ కంపెనీ అతి తక్కువ టైంలో పెద్ద కంపెనీగా మార్కెట్లో ఎదిగిపోయింది. దీంతో స్టాక్ మార్కెట్లో హర్షద్ మెహతాకి జాదుగర్ అనే పేరు వచ్చింది. ఇలా లైఫ్ హ్యాపీగా సాగుతోంది. డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. మంచి ఇల్లు, కార్లు మళ్ళీ కొనుక్కున్నాడు. చేస్తున్న పనిలో కిక్ లేదు అనుకున్నాడేమో కానీ హర్షద్కి అది సరిపోలేదు. ఇంకా సంపాదించాలన్న ఆశ పెరిగిపోయింది. అన్న అశ్విన్తో మనమే డైరెక్ట్గా స్టాక్స్ని కొందాం, అమ్ముదాం అని నిర్ణయించుకున్నాడు.
అన్న వద్దు అన్నా వినలేదు. మనీ మార్కెట్లో దిగాడు. మనీ మార్కెట్ అంటే బ్యాంకులకే అప్పు ఇచ్చేవారనమాట. అలా పెద్ద పెద్ద బ్యాంకులు చిన్న చిన్న బ్యాంకులకు అప్పు ఇచ్చి ఇంట్రెస్ట్ ద్వారా లాభం పొందేవారనమాట. ఇక ఇదే లూప్ హోల్తో హర్షద్ మెహతా రంగంలోకి దిగాడు. ఇక్కడ హర్షద్ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అన్నమాట. అప్పటికే మార్కెట్ బుల్ మాఫియా, బేర్ మాఫియా అనే 2 గ్యాంగులు ఉన్నాయన్నమాట. బుల్ మాఫియా పనేంటంటే షేర్లని డబ్బుతో పెంచుతోంది, పెరిగాక అమ్ముకుంటుంది. ఇక బేర్ మాఫియా ఏం చేస్తుందంటే షేర్స్ ధరని కిందకి పడేసి అమ్మి మళ్ళీ సంపాదిస్తుంది. అయితే బుల్ బేర్ ఈ 2 గ్యాంగులు మార్కెట్లోకి హర్షద్ని రానివ్వడం లేదు. హర్షద్ స్టాక్ మార్కెట్ బ్రోకర్ కదా, డబ్బులు పెట్టనివ్వడం లేదు. పెద్ద పెద్ద బ్యాంకు వాళ్ళు డబ్బు ఇవ్వడం లేదు. అప్పుడు చిన్న చిన్న బ్యాంకుల దగ్గర అప్పు తీసుకోవడం మొదలుపెట్టాడు. పెద్ద బ్యాంక్ అయితే ఒక దగ్గర తీసుకోవచ్చు, కానీ చిన్న చిన్న బ్యాంకుల దగ్గర 500 కోట్లు, ఇంకో చిన్న బ్యాంకు దగ్గర మరో 500 కోట్లు, ఇలా చాలా బ్యాంకుల దగ్గర చిన్న చిన్న మొత్తాల్లో డబ్బులు తీసుకొని ఎక్కువ డబ్బు పోగేసుకున్నాడు అనమాట. మొదటగా ఎస్బీఐలో 500 కోట్లు తీసుకున్నాడు. ఇక తీసుకున్న డబ్బు ఏం చేసేవాడంటే షేర్ ధర చాలా తక్కువగా ఉన్న కంపెనీ దగ్గర ఇన్వెస్ట్ చేసేవాడు. దాంతో ఆ కంపెనీ షేర్ ధర పెరిగేది. ఇక ఈ షేర్ ధర పెరగగానే మిగతా వాళ్ళు కూడా ఆ షేర్స్ని కొనడం స్టార్ట్ చేసేవాళ్ళు. ఇలా మరో బ్యాంక్ దగ్గర మరో 500 కోట్లు, ఇంకో బ్యాంక్ దగ్గర ఇంకో 500 కోట్లు. ఇప్పుడు మొదట అప్పు ఇచ్చిన బ్యాంక్ ఏదైతే ఉందో అది 500 కోట్లు అడగగానే మరో బ్యాంక్ దగ్గర అప్పు తీసుకొని ఆ బ్యాంక్కి కట్టేసేవాడు అనమాట. ఇలా ఒక బ్యాంకుకి ఇంకో బ్యాంక్ నుంచి, ఇంకో బ్యాంక్ నుంచి మరో బ్యాంక్ నుంచి, ఇలా చైన్ సిస్టమ్ లాగా అప్పులు చేస్తూ పోయాడు. వచ్చిన డబ్బంతా షేర్ మార్కెట్లో పెడుతూ వెళ్తున్నాడు. ఇక తక్కువకి కొన్న షేర్ విలువ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. అప్పుడు ఆ షేర్స్ని అమ్మేసుకొని, అంటే బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోవడం, చాలా తక్కువ షేర్స్ని కొనడం, దాని విలువ 10 నుంచి 20 రెట్లు పెరిగాక అమ్మేయడం, ఇదే హర్షద్ మెహతా చేసిన పని. వచ్చిన లాభం తాను ఉంచుకొని బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు తిరిగి కట్టేసేవాడు. ఇలా లెక్కలేనంత డబ్బు సంపాదించాడు. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఇండియా హర్షద్ మెహతా అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. ఇక తన మీద ఎలాంటి డౌట్ రాకుండా గవర్నమెంట్కి ముందే ట్యాక్స్ కూడా పే చేసేవాడు. ఇక బ్యాంక్ నుంచి డబ్బు అప్పు తీసుకొని షేర్స్ విలువ పెంచుకున్నాడు కదా, దీంతో హర్షద్ మెహతా బుల్ గ్యాంగ్ అయిపోయాడు. నంబర్ 1 బుల్ గ్యాంగ్ ఇన్ ఇండియా. బుల్ గ్యాంగ్లో హర్షద్ టాప్ అయిపోయాడు. బుల్ లాభాల్లో ఉంటే బేర్ నష్టాల్లో ఉన్నట్టే. నష్టాల్లో ఉంటే బేర్ గ్యాంగ్ ఊరుకుంటుందా? హర్షద్ మెహతాపై ఫోకస్ పెట్టారు. అసలు అతనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆరా తీయడం మొదలుపెట్టారు. బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటున్నాడు అని తెలుసుకొని పలానా ఎస్బీఐ బ్యాంక్కి ఫోన్ చేసి మీ బ్యాంక్లో స్కామ్ జరుగుతుందని చెప్పేశారు. దీంతో ఈ విషయం న్యూస్ ఛానల్స్కి లీక్ అయింది. పలానా ఎస్బీఐ బ్యాంక్లో హర్షద్ మెహతా స్కామ్ చేశాడు అని. కానీ హర్షద్ మెహతా చేశాడు అనే దానికి ప్రూఫ్ లేదు. అయితే సుచేత దలాల్ అనే ఒక న్యూస్ రిపోర్టర్ బ్యాంక్లో జరుగుతున్న స్కామ్ గురించి న్యూస్ ఇచ్చింది. మనీ మార్కెట్లో ఫ్రాడ్ జరుగుతుంది, బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న సొమ్ముని ప్రజలకు కూడా తెలియకుండా హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అని ఆర్టికల్ రాసింది. ఈ న్యూస్తో ఆర్బీఐ రంగంలోకి దిగింది. దీంతో అన్ని బ్యాంకులకి నోటీసులు జారీ చేసింది. ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు బ్యాంకుల్లోనే ఉండాలి, స్టాక్ బ్రోకర్స్కి అప్పు ఇవ్వకూడదు అని. మొదట ఎస్బీఐ 500 కోట్ల స్కామ్ బయటకు వచ్చింది. రూల్ ప్రకారం హర్షద్ని అరెస్ట్ చేయాలి, కానీ చేయలేదు. ఎందుకంటే తను ధనవంతుడు కదా, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకున్నాడు. అయితే 500 కోట్లు తిరిగి బ్యాంక్ కట్టేశాడు. కానీ న్యూస్ రిపోర్టర్ సుచేత దలాల్ హర్షద్ని వదల్లేదు. ఒక్క బ్యాంక్ కాదు కదా, చాలా బ్యాంకుల్లో అప్పు తీసుకున్నాడు. తీగలాగితే డొంకంతా కదిలిందన్నట్టు నిజాలన్నీ బయటకొచ్చాయి. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న బేర్ గ్యాంగ్ నష్టాల్లో ఉన్న హర్షద్ షేర్స్ ని కొనుక్కొని వీళ్ళు అమ్ముకున్నారు. అలా హర్షద్ కొన్న స్టాక్స్ వాల్యూ పడిపోయిందన్నమాట. దీంతో హర్షద్ డైలమాలో పడ్డాడు. బ్యాంకులకు కట్టాల్సిన 5,000 కోట్లు షేర్స్ అమ్మి కడదామంటే షేర్ వాల్యూ తక్కువగా ఉంది. వాల్యూ పెరిగాక అమ్ముదామని అనుకున్నాడు. బేర్ గ్యాంగ్ షేర్ మార్కెట్ ని ఇంకా పడేస్తూనే ఉన్నారు. దీంతో హర్షద్ మెహతా చేసిన 5,000 కోట్ల స్కామ్ బయటపడింది. దీంతో బ్యాంకులన్నీ అప్పు కట్టమని హర్షద్ వెంటపడ్డాయి. హర్షద్ కట్టలేకపోయేసరికి కేసులపై కేసులు, మొత్తం చాలా కేసులు ఫైల్ అయ్యాయి. ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, దాదాపు 94 నుంచి 100 కేసులు ఫైల్ అయ్యాయి. ఒక కేసు నుంచి బెయిల్ తీసుకొని బయటికి రాగానే మరో కేసు ఫైల్ అయ్యేది. దీంతో హర్షద్ వాళ్ళ అన్నయ్య అశ్విన్ ఎవరైతే ఉన్నారో అతను బ్యాంక్ ఎంప్లాయ్, కానీ హర్షద్ కోసం లా పట్టా పుచ్చుకొని హర్షద్ వైపు వాదించడం మొదలుపెట్టాడు. ఇప్పటికీ వాదిస్తూనే ఉన్నాడు. చాలా అప్పు తీర్చారు, అయినా ఇంకా కొన్ని కోట్లు అప్పు తీర్చాల్సి ఉంది. అప్పట్లో బుల్ మార్కెట్లో బిగ్ బుల్ ఎవరూ లేకపోయేసరికి బేర్ గ్యాంగ్లో ఉన్న రాకేష్ జుజున్వాలా, ఇప్పుడైతే లేడు, చనిపోయాడు, కానీ ఇంకా మరికొంతమంది బుల్ గ్యాంగ్లో షిఫ్ట్ అయ్యారు. వాళ్ళు ట్రేడింగ్లో మంచి పేరు కూడా సంపాదించుకొని స్టాక్ మార్కెట్ దిగ్గజాలు అయిపోయారు. ఇక జైల్లో ఉన్నప్పుడే హర్షద్ మెహతా గుండెపోటుతో చనిపోయాడు. ఇది హర్షద్ మెహతా స్టోరీ.